హాయ్ ఫ్రెండ్స్, హౌస్ వైఫ్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ చాలామంది ఆడపిల్లల్లో ఎక్కువగా వింటున్న ప్రాబ్లం బ్యాక్ పెయిన్. బాడీలో కాల్షియం ఐరన్ లెవెల్స్ తగ్గినప్పుడు మనకి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది తరచుగా. ఈ బ్యాక్ పెయిన్ నుంచి కాస్తైనా రిలీఫ్ రావాలి అంటే మన డైలీ ఫుడ్లో కాల్షియం ఐరన్ ఉండేటట్లు చూసుకోవాలి. ఈరోజు ఈ వీడియోలో నేను చూపించే నువ్వుల లడ్డుని రోజుకొకటి తీసుకున్నారంటే నడుము నొప్పి నుంచి కాస్తైనా ఉపశమనం పొందొచ్చు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చెప్పేస్తాను, మీరు ఇంట్లో ట్రై చేసేయండి. ఫస్ట్ ఒక ప్లేట్కి నెయ్యి రాసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి 1/2 kg నువ్వులు, అంటే కప్స్తో అయితే 3 కప్పుల వరకు నువ్వులు తీసుకున్నాను. వాటిని దూరగా ఫ్రై చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు వేరొక గిన్నెలోకి 2.5 కప్పు వరకు బెల్లం తీసుకొని అందులోకి 1 కప్పు వరకు వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలి. ఇలా కరిగిన బెల్లంని వేరొక గిన్నెలోకి వడకట్టుకోవాలి. డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, ఫ్లేవర్ కోసం కాస్త ఇలాచీ పౌడర్ వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ నువ్వుల లడ్డు కోసం ముదురు పాకం రావాలి. పాకంని కాస్త వాటర్లో వేసుకొని రౌండ్ బాల్ చేసి ప్లేట్కి వేసి కొడితే టంగుమనే శబ్దం వచ్చిందనుకోండి, మనకు పాకం రెడీ అయిపోయినట్లే. అలా పాకం రాగానే వెంటనే ముందుగా మనం ఫ్రై చేసుకున్న నువ్వుల్ని వేసి అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్పీడ్గా చేసుకోవాలి, లేకపోతే పాకం నువ్వులకి పట్టదు. వీటిని స్క్వేర్ లాగా కట్ చేసుకోవచ్చు, లేదంటే వేడి మీదే రౌండ్ బాల్స్ లాగా చేసుకోవచ్చు. చేతికి వేడి తగులుతుంది కాబట్టి ఒక గిన్నెకి నెయ్యి రాసి ఇలా చూపిస్తున్న విధంగా గిన్నెని తిప్పారంటే రౌండ్ షేప్ వస్తుంది. స్టార్టింగ్ లో మరీ రౌండ్ రాదు. కాస్త చల్లారిన తర్వాత చేతిలోకి తీసుకొని మళ్ళీ ప్రెస్ చేయండి, నీట్ గా రౌండ్ గా వస్తాయి. అంతే, సింపుల్ గా నువ్వుల లడ్డు రెడీ. నువ్వుల్లో ఉన్న కాల్షియం, బెల్లంలో ఉన్న ఐరన్ మన ఎముకల్ని స్ట్రెంగ్తన్ చేస్తాయి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.